శుక్రవారం నగరంలోని చిలకలపూడిలో గల కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి పరిచయం చేశారు. బహుజన్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా దేవరపల్లి దేవమణి పోటీ చేస్తున్నారని, అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు, బందరు నియోజకవర్గ అభ్యర్థిగా సౌడాడ బాలాజీ, పెడన నియోజకవర్గ అభ్యర్థిగా ఈడే కాశీ విశ్వేశ్వరరావు, గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా బోసుబాబు, పామర్రు నియోజకవర్గ అభ్యర్థిగా బాబు రాజేంద్ర ప్రసాద్, పెనమలూరు నుండి మహేష్ యాదవ్, గన్నవరం నియోజకవర్గం నుండి సింహాద్రి రాజేంద్రరావులు పోటీలో ఉన్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే బహుజనుల అభివృద్ధి కోసం గ్రామాల్లో వ్యవసాయ భూమి లేని ప్రతి బహుజన కులాల వారికి కనీస కుటుంబానికి ఎకరం భూమిని పంపిణీ చేస్తామని, నిరుద్యోగులైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, జిల్లా ఇన్ఛార్జ్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం కనుక చూస్తే క్యాస్ట్ డామినెన్స్తో సఫర్ అవుతుంది. మనకి క్యాస్ట్ డామినెన్స్ అనేది పెత్తనం అనేది ఎక్కువైపోయింది, తీవ్రంగా అయిపోయింది. ప్రజలందరినీ కూడా రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య మొహరించేట్టుగా చేస్తుంది. అంటే ప్రజల మైండ్ బ్లాక్ అయింది ఈ రెండు పార్టీల యొక్క ప్రవర్తనతో, వాళ్ళ అధికార దాహంతో, దోపిడీతో, అవినీతితో, మరి అనైతికమైనటువంటి కార్యక్రమాలతో. అసలు చెప్పాలంటే ఇంత అంత కాదు, రాజనీతి పరంగా కూడా విఫలమయ్యారు రెండు పార్టీలు కూడా. అటు ఒకటేమో సమైక్యాంధ్రను ఉంచలేకపోయారు, తర్వాత ప్రత్యేక హోదా తేలేకపోయారు, పోలవరం కట్టలేకపోయారు, ప్రత్యేక ప్యాకేజీ తేలేకపోయారు, తర్వాత రాజధానులు ఏర్పరచలేకపోయారు. అసలు ఏ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అట్టడుగున ఉండటమే కాకుండా ఎలా చూసుకున్నా కానీ ఒక నైతికమైన పాలిటిక్స్ కూడా లేవు. బూతుల పంచాంగంతో వీళ్ళ పాలిటిక్స్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఎవరైనా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అలగా జనంలాగా ఉండొద్దని చెప్పి అంటారు, వేలెత్తి చూపుతారు. మరి వీళ్ళని ఏ జనాలని అనాలి? ప్రజలు వీళ్ళు అలగా జనం అని అంటారు కదా, అందరినీ విమర్శిస్తుంటారు, చీప్గా చూస్తారు కదా. ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకెంత చీప్గా చూడాలో ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి తరుణంలో మనకి బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటి ఒక మంచి పార్టీ మన రాష్ట్రంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మనం కంటెస్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రణగొణ ధ్వనులు చేసే, అనైతికమైన కార్యక్రమాలు చేసి అవినీతిలో కూరుకుపోయేటువంటి ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, స్వచ్ఛందంగా ఈ పార్టీ మనదే అనుకుని ఎవరొచ్చారు, అభ్యర్థులు వచ్చారా రాలేదా అని చూడకుండా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలకు కోరుతున్నాను. ఎందుకు గెలిపించాలంటే, ఇది మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. ఈ పార్టీకి ఓటేస్తే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్. ఇదే గనక మీరు పెంచుకుంటూ పోతే ఆ పార్టీల్లో వెన్నులో వణుకు పుడుతుంది, ఒక పద్ధతైన రాజకీయం వస్తుంది, క్యాస్ట్ బ్యాలెన్స్ వస్తుంది. ఈ క్యాస్ట్ డామినెన్స్ నుంచి క్యాస్ట్ బ్యాలెన్స్ వైపు, అంటే బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ రావాలంటే, అన్ని కులాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ కానీ వేసినట్టయితే మనకి క్యాస్ట్ బ్యాలెన్స్ పెరుగుతుంది అనమాట. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా పెరుగుతుందో క్యాస్ట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూడండి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి కూడా సమమైనటువంటి ప్రాతినిధ్యం ఉంటుంది. అటు మినిస్ట్రీలు ఇవ్వటం కానీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం కానీ. కానీ మన రాష్ట్రాల్లో ఎట్లా అయిపోయింది, మన రాష్ట్రంలో ఓటర్లు కులాలుగా బహుజనులను తయారు చేశారు. యాదవులు, గౌడులు, మిగిలిన రెండు కులాలు ఏదైతే అధికార పార్టీల్లో ఉన్నారో, డామినెంట్ కమ్యూనిటీస్ ఏవైతే రెండు ఉన్నాయో, ఆ రెండు ఎంతమంది ఉన్నారో, ఆ రెండు కులాలు ఎంతమంది ప్రజలు ఉన్నారో, గౌడ్లు, యాదవులు కూడా అంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకి రాష్ట్ర అసెంబ్లీలో 175 స్థానాల్లో 70 సీట్లు ఉన్నాయి. 2014లో కానీ 2019లో కానీ 70 పైగా సీట్లు తెచ్చుకుంటున్నారు రెండు కులాల వాళ్ళు. అదే గౌడ్లు, యాదవులు కలిపి 6 సీట్లు ఉంటున్నాయి. అంటే చూడండి ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో. ఇంకా 200 కులాలు అసెంబ్లీలో ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు అడుగు పెట్టలే. మనకి దాదాపుగా 15 ఎలక్షన్లు జరిగినాయి. 15 ఎలక్షన్లు అంటే చూడండి, దాదాపుగా 3000 ఎమ్మెల్యే పోస్టులు,
అలాగే ఎంపీ పోస్టులు కూడా ఉన్నాయి. మనకి 3000 పోస్టులు ఉన్నప్పటికీ ఒక రాష్ట్ర విధానంలో గనక ఈ 200 కమ్యూనిటీస్ గనక ఇచ్చినట్లయితే ఈ పార్టీ ఖచ్చితంగా ఈ కులాలు, అణగారిన కులాలు అన్నిటికి కూడా ఒక అవకాశం దొరికేది. అంటే ఈ సీట్లని ఎవరు కొట్టేస్తున్నారు? ఈ 2 సామాజిక వర్గాలే కొట్టేస్తున్నాయి. ఇది నిజమైన దోపిడీ, రాజకీయ అధికార దోపిడీ చేస్తున్న ఈ 2 పార్టీలని దూరం పెట్టాలి. మన పార్టీకి, మనదైనటువంటి బహుజన పార్టీకి పుట్టుకతో మనదైన పార్టీది. బహుజనులందరూ గుర్తుపెట్టుకోవాలి, కులం ఎట్లా పోదో, కులం పుట్టినా చచ్చినా కులం ఎక్కడికి పోదు. ఈ మచిలీపట్నం పార్లమెంటుకి దేవరపల్లి దేవమణి గారిని అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అవనిగడ్డ నుంచి గుంటూరు నాగేశ్వరరావు గారిని, అలాగే గుడివాడ నుంచి బోస్ గారిని, పామరు నుంచి రాజేంద్ర ప్రసాద్ గారిని, మచిలీపట్నం నుండి బాలాజీ గారు, అలాగనే పెడన నుండి కాశీ విశ్వేశ్వరరావు గారు, అలాగే పెనమలూరు నుంచి మహేశ్వరరావు యాదవ్ గారిని, అలాగే గన్నవరం నుంచి సింహాద్రి రాఘవేంద్ర గారిని, ఈ 7 అభ్యర్థుల్ని అసెంబ్లీకి నిర్ణయించడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకాందరికీ కూడా మీడియా ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ రోజున నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా కాలం నుండి ప్రజల్లో, ప్రజల సేవలో, ప్రజల అవసరాల్లో ప్రజలతో దగ్గరుండి వాళ్ళ సమస్యల్లో పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళు, అలాగనే అంత ఉన్నత విద్యని అభ్యసించినటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల మీద, అలాగే ప్రజల మీద అమితమైనటువంటి గౌరవం, ప్రేమలు ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఈ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కనుక వీళ్ళందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. వాటిలో 2 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు. ఈ 4 పార్టీలు కూడా 2 సామాజిక వర్గాల ఆధిపత్యంలో నడుస్తున్నటువంటి పార్టీలు. అంతేకాదు 2 కుటుంబాల ఆధిపత్యంలో నడుస్తున్నటువంటి పార్టీలు. 2 జాతీయ పార్టీలు, 2 పార్లమెంట్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు. ఈ 4 పార్టీలు కూడా 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు. మరి రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజనులకి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు కావు ఇవన్నీ కూడా. కనుక బహుజనుల సమస్యలు తీర్చే పార్టీలు కూడా కాదు. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తూ ఉన్నాయి, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం 2 సామాజిక వర్గాల పరిపాలన ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో 85% ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలా. పరిపాలన మన చేతుల్లోకి రాకుండా మన సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి ఈ రోజున అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి బహుజనులందరూ కూడా తమ సమస్యలకు పరిష్కారంగా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని సరైనటువంటి నిర్ణయంతో సరైనటువంటి పార్టీలు ఎన్నుకోవడం ద్వారానే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా ఆయన ఆశయాలతో నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీకి బహుజనులందరూ కూడా ఓట్లేసి మరి రాబోయేటువంటి ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాం.